జగన్మోహన్ రెడ్డి తాజాగా ఏదైతే జోగి రమేష్ మొన్న అంబటి రాంబాబుని పరామర్శించే వాళ్ళు జోగి రమేష్ని పరామర్శించే సందర్భంగా కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఇల్లు గుంటూరు వెళ్ళి అంబటాన్ని ఇల్లు చూస్తే నాగరిక ప్రపంచం అంతా తలవంచేలా చంద్రబాబు చేశారు. ఇంట్లో చేరి కార్లు అద్దాలు పగలగొట్టారు, ఆఫీసును తగలబెట్టారు, పోలీసుల సమక్షంలో ఇవన్నీ చేశారు. సాయంత్రం 4:30 నుండి అర్ధరాత్రి దాకా ఈ దహనకాండ జరిగిన చోద్యం చూస్తూ కూర్చున్నారు. గుంటూరులో జరిగినట్టుగా ఇక్కడ కూడా మరుసటి రోజే పరంపరగా జోగింట్ల మీద కూడా దాడులు జరిగినాయి. చంద్రబాబు ప్రజల్ని తప్పుదో పట్టించారు అని సాక్షాత్తు సిబిఐ చంద్రబాబు చేస్తున్న అబద్ధాల మీద తేటతెల్లం చేస్తూ ఛార్జ్షీట్ వేసినటువంటి నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేయడానికే ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు. ఆ వ్యవహారానికి సంబంధించి ఇటు అంబటి రాంబాబు కానీ ఇటు జోగి రమేష్ కానీ గుడికి వెళ్ళి ప్రార్థనలు చేసి ఆయనకి చంద్రబాబు జ్ఞానం ఇవ్వాలి అని ఆ దేవుళ్ళని కోరి వస్తున్న సందర్భంలో వాళ్ళని రెచ్చగొట్టడం, కవ్వించడం చేయడంతో పాటుగా ఇళ్ల మీద దాడుల చర్యలకు పాల్పడ్డారు అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి తాజాగా చేసుకొచ్చినటువంటి విమర్శ. ఇలాంటి ఘటనే జరిగిన నేపథ్యంలో వెళ్ళి చూసినప్పుడు నాగరిక సమాజం అంతా కూడా నిజంగా ఈ జంగల్ రాజును చూసి, ఈ జంగల్ రాజ్ పరిపాలనను చూసి నాగరిక ప్రపంచం అంతా కూడా తల వంచుకునేలా చంద్రబాబు నాయుడు గారు చేశారు. అక్కడ అంబటి రాంబాబు అన్న ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా 5 కార్లను ధ్వంసం చేశారు, ఇంట్లో చొరబడ్డారు, అద్దాలను పగలగొట్టారు, ఇంట్లో ఆడవాళ్ళందరినీ కూడా దుర్భాషలాడారు. ఆఫీస్ పక్కనే ఉంది, పక్కనే ఉన్న ఆఫీసులోకి వెళ్ళారు, ఆఫీసును తగలబెట్టారు. ఇవన్నీ కూడా పోలీసుల సమక్షంలోనే జరగడం చూసాం. అక్కడ జరిగిన ఘటన కూడా మనం గమనించినాం. సాయంత్రం 4:30-5 గంటలకు మొదలు పెడితే అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత కూడా దహనకాండ జరుగుతూనే ఉన్నది. అక్కడ జరిగిన జంగల్ రాజ్ కార్యక్రమంలో భాగంగానే మళ్ళీ ఇక్కడ అంబటి రాంబాబు అన్న విషయంలో, ఇక్కడ మళ్ళీ జోగి రమేష్ విషయంలో కూడా అదే పరంపర మళ్ళీ మరుసటి రోజు కేవలం చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతూ ఉన్నాడని, తాను నిస్సిగ్గుగా ప్రజలను పెడదోవ పట్టించాడు అని సాక్షాత్తు సిబిఐఏ, మేం కాదు, సాక్షాత్తు సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న అబద్ధాలను తేటతెల్లం చేస్తూ సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు వరకు కూడా చెప్తా వస్తా ఉన్నట్టుగా జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసం కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ కలిసింది నూనెలో, అటువంటి మాంసాహారం కలిగిన ఆ నూనెను లడ్డూ తయారీలోకి వాడి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు గారు అన్యాయమైన దుష్ప్రచారం చేశాడు.